In our previous class, we are discussed about objectives and functions features of GATT and WTO. ఇంతకుముందు మన క్లాస్లో మనము సెకండ్ ఇయర్ 7th చాప్టర్కు సంబంధించి WTO, GATT ఫీచర్స్, ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్ని వివరించడం జరిగింది. ఇన్ దట్ ప్రాసెస్ వీఆర్ హ్యావింగ్ వన్ ఆస్పెక్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ GATT అండ్ WTO. గ్యాట్ అనేటువంటి ఒప్పందానికి WTO అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటో గమనిద్దామండి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ గ్యాట్ అండ్ WTO ఈజ్ అవర్ ప్రెజెంట్ డే టాపిక్ ఇన్ దిస్ క్లాస్. గ్యాట్ అనేటువంటి ఒక ఒప్పందానికి WTO అనేటువంటి ఒక సంస్థకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలను గమనించాలి. ది WTO ఈజ్ నాట్ యాన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్యాట్. ఇట్ ఈజ్ నాట్ యాన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్యాట్. గ్యాట్ తర్వాత వచ్చినటువంటి ఒక పొడిగింపు సంస్థ కాదు. గ్యాట్ తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి మరొక ఒప్పందం కాదండి ఈ యొక్క WTO అనేది. బట్ ఏ సక్సెసర్ టు ది గ్యాట్. గ్యాట్ తర్వాత వచ్చినటువంటి సంస్థగా మనం ఇక్కడ WTOని అభివర్ణించవచ్చు. ఇట్ కంప్లీట్లీ రీప్లేస్ గ్యాట్ అండ్ హ్యాజ్ ఏ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అసలు గ్యాట్కి WTOకి ఎలాంటి రూపురేఖల్లో కానీ ఫంక్షనింగ్లో కానీ సంబంధం లేదని చెప్పచ్చు. ది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది టూ ఆర్ యాజ్ ఫాలోస్. ఈ చెప్పబడినటువంటి గ్యాట్ ఒప్పందానికి WTO అనేటువంటి ఒక సంఘానికి మధ్యలో ఉన్నటువంటి తేడాలను మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. గ్యాట్ హ్యాడ్ నో లీగల్ స్టేటస్. గ్యాట్ అనేటువంటి ఒక ఒప్పందానికి ఎలాంటి లీగాలిటీ లేదు, చట్టబద్ధత, న్యాయబద్ధత అనేది లేదు. ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్ బై ది గవర్నమెంట్ లెజిస్లేషన్. ఇది ప్రభుత్వం చేసినటువంటి చట్టం ద్వారా నిర్మించబడలేదు. ఇట్ వాజ్ నాట్ యాన్ ఏజెన్సీ ఆఫ్ ది UNO. గ్యాట్కి UNOకి కూడా ఎలాంటి లింక్ అనేది లేదండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. UNOలో ఎలాంటి డిపార్ట్మెంట్ కానీ ఒక ఏజెన్సీ లాంటిది కానీ గ్యాట్ అనేది కాదు. ఇట్ హ్యాజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ రిలేటింగ్ టు మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ఆఫ్ సెలెక్టివ్ నేచర్. ఏవైతే మనం ఎంపిక చేసుకున్నటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి బహుళ దేశ వ్యాపార ఒప్పందాలని ఇక్కడ మనము కొన్ని నిబంధనలకు అనుకూలంగా పరిశీలించడం జరుగుతుంది. ది గ్యాట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం ఆర్ సిస్టమ్ వాజ్ డైలేటరీ అండ్ నాట్ బైండింగ్ ఆన్ ది పార్టీస్ టు ది డిస్ప్యూట్. ఏవైనా ఒక వివాదంలో, తగాదాలో ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని ఎత్తుక్కునేటప్పుడు ఎక్స్పోర్టింగ్ కంట్రీకి కానీ ఇంపోర్టింగ్ కంట్రీకి కానీ, అది డెవలప్డ్ కంట్రీ అయినా డెవలపింగ్ కంట్రీ అయినా, ఏ దేశానికి కూడా మద్దతుగా గ్యాట్ ఏ విధంగానూ కూడా నిలబడదు. గ్యాట్ ఆల్వేస్ రెడీ టు సెటిల్ ది డిస్ప్యూట్స్ ఇన్ ఏ పీస్ఫుల్ కోఆర్డినేషన్ మేనర్. శాంతియుతమైనటువంటి చర్చల ద్వారా గ్యాట్ అనేటువంటి ఒప్పందము ఇరు వర్గాల మధ్య సరైనటువంటి పరిష్కారం కోసం చర్చలు చేస్తుంది, సమావేశాలను ఏర్పాటు చేస్తుంది, మధ్యవర్తిత్వం చేస్తుంది. గ్యాట్ ఆల్వేస్ డూయింగ్ మీడియేషనరీ డ్యూటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అరైజెస్ బిట్వీన్ ఆర్ అమాంగ్ ది కంట్రీస్ రిలేటింగ్ టు ది ట్రేడ్ అండ్ ఇట్స్ బ్యారియర్స్. వ్యాపారానికి, వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అనేక వివాదాలను కానీ అనేక రకాల సమస్యలను కానీ ఈ గ్యాట్ శాంతియుతమైనటువంటి చర్చల ద్వారా మధ్యవర్తిత్వం చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం చేస్తుంది. అందుకని గ్యాట్కి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. గ్యాట్ హ్యాడ్ నో లీగల్ స్టేటస్. ఎలాంటి చట్టబద్ధత దీనికి లేదండి. ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్ బై ది గవర్నమెంట్స్ లెజిస్లేషన్. ప్రభుత్వం యొక్క చట్టాల రూపంలో దీన్ని నియమించలేదు. ఇట్ వాజ్ నాట్ యాన్ ఏజెన్సీ ఆఫ్ UNO. ఐక్యరాజ్య సమితి యొక్క ఒక విభాగం ఏమీ కాదు గ్యాట్ అనేది. ఇట్ హ్యాజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ రిలేటింగ్ టు మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ఆఫ్ సెలెక్టివ్ నేచర్. ఎంపిక చేసుకున్నటువంటి బహుళ ఒప్పందాలకు సంబంధించినటువంటి నిబంధనలను మాత్రం ఇది అమలు చేస్తుంది. ది గ్యాట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ నిర్మాణం వాజ్ డైలేటరీ అండ్ నాట్ బైండింగ్ ఆన్ ది పార్టీస్ ఆఫ్ ది డిస్ప్యూట్. పార్టీస్ అంటే ఇక్కడ ఏం చెప్తాము? ఇరు వర్గాలు, ఇరు దేశాలు. ఈ యొక్క వివాదంలో పాలు పంచుకున్నటువంటి రెండు దేశాలు, అది ఎక్స్పోర్టింగ్ కంట్రీగా ఉండొచ్చండి, ఇంపోర్టింగ్ కంట్రీగా ఉండొచ్చు, అలాగే అది డెవలప్డ్ నేచర్ అయినా కావచ్చు, డెవలపింగ్ నేచర్ అయినా సరే కావచ్చు. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే
గ్యాట్ అనేది ఒక అగ్రిమెంట్ ఫార్మెట్లోనే ఉంది, ఒక ఒప్పంద పత్రం మాత్రమే. దీనికి మిగిలినటువంటి అధికార విధులు ఏమీ కూడా లేవు. ఆ ఒప్పంద పత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క సభ్య దేశాలన్నీ కూడా గ్యాట్ చెప్పినట్లుగా వ్యాపార లావాదేవీల్లో విని తీరవలసిందే. వాళ్ళ సొంత ప్రయత్నాల పరంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఈ అంతర్జాతీయ వ్యాపారంలో ప్రవర్తించడానికి ఎలాంటి అవకాశం కానీ అధికారం కానీ లేదనేది మనం ఇక్కడ గమనించాలి. ఓకే, దీస్ ఆర్ ఆల్ రిలేటింగ్ టు గ్యాట్. నెక్స్ట్ ఆస్పెక్ట్, WTO మ్యాటర్స్. WTO has a legal status. With the comparison of GATT, the WTO is entirely different. గ్యాట్ కోమో చట్టబద్ధత లేదు అని మనం చదివాము, కానీ WTO దగ్గరికి వచ్చేపాటికి ఏముందండి, ఇట్ హ్యాజ్ లీగాలిటీ. దీనికి చట్టబద్ధత అనేటువంటి ఒక న్యాయ స్వరూపము అనేది ఉంది. బ్యాకింగ్ ఆఫ్ ది జుడిషియరీ ఈజ్ దేర్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది WTO. ఈ WTOని నిర్మించే ముందు దీనికి న్యాయశాఖ యొక్క పూర్తి మద్దతు ఉంది. ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై ఇంటర్నేషనల్ ట్రీటీ ratified by the government and legislatures of member states. సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని ఒప్పుకోవడం జరిగింది, ఆమోదించడం జరిగింది. రాటిఫికేషన్ అంటే ఆమోదించడము, వాళ్ళ యొక్క అంగీకారాన్ని తెలియచేయడము. అంతర్జాతీయ సంధికి సంబంధించి వీళ్ళందరూ కూడా WTOని మనం ఏర్పాటు చేసుకోవాలా లేదా అనే దాని మీద వాళ్ళ యొక్క అంగీకారాన్ని తెలియచేశారు. అందువల్ల దీన్ని WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థగా చెప్తున్నాం. ఇట్ హ్యాజ్ కోఆపరేటివ్ రిలేషన్షిప్ విత్ UNO. చూసారా, UNOతో దీనికి సహకారమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. ప్రపంచ వాణిజ్య సంస్థకు ఐక్యరాజ్య సమితికి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. సహాయ సహకారాలు చేసుకునేటువంటి కార్డియల్ అండ్ కోఆపరేటివ్ రిలేషన్స్ ఈ రెండిటి మధ్య మెయింటైన్ అవుతూ ఉంటాయి. కార్డియల్ గౌరవప్రదమైన, కోఆపరేటివ్ సహకారాన్ని అందించుకునేటువంటి సంబంధాలు ఈ రెండిటి మధ్య మనకు పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ అండి, ది అగ్రిమెంట్స్ విచ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది WTO ఆర్ పర్మనెంట్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ మెంబర్స్. WTO యొక్క పర్యవేక్షణలో, WTO యొక్క పరిధిలో చేసుకున్నటువంటి అన్ని ఒప్పందాలు పర్మనెంట్, శాశ్వతమైనవిగా ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మెంబర్ స్టేట్స్ అన్నీ కూడా ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. ది అగ్రిమెంట్స్ విచ్ ఆర్ మేడ్ అపార్ట్ ఫ్రమ్ ది WTO ఆర్ పర్మనెంట్ అండ్ ఆల్సో బైండింగ్ ఆన్ ఆల్ ఇట్స్ మెంబర్స్. సభ్య దేశాలన్నిటి మీద కూడా ఈ నియమ నిబంధనలు వర్తింపజేస్తాయి. వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పద్ధతిలో ఉండవండి. దీస్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్. వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి శాశ్వతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు బ్యాన్ చేసే విధంగా, అవకాశాన్ని బట్టి మనం ఏదో ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళిపోదాంలే అనుకునే విధంగా ఇక్కడ ఉండదు. ఎందుకని, ఇది ఒక ఆర్గనైజేషనల్ స్టేటస్. నిన్న మొన్నటి వరకు మనం అగ్రిమెంట్ స్టేటస్లో ఉండిపోయాము. అక్కడ గ్యాట్కి ఒక రకమైనటువంటి వ్యవహార శైలి ఉంది, ఇక్కడ WTOకి పూర్తిగా ఫంక్షనింగ్ అనేటువంటిది టాప్ టు బాటమ్ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ది WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం ఈజ్ ఆటోమేటిక్, ఫాస్టర్ అండ్ బైండింగ్ ఆన్ ఇట్స్ పార్టీస్. ఆటోమేటిక్, ఎక్కడైతే వివాదం తలెత్తిందో, ఎక్కడైతే తగాదాలు సమస్యలు వచ్చినాయో అక్కడికి ఆటోమేటిక్గా గ్యాట్ ఈ యొక్క WTO సిబ్బంది వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఇట్ విల్ బి వెరీ ఫాస్టర్. ఇది చాలా వేగవంతంగా త్వరితగతిన పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ స్లో ప్రాసెస్ అనేది ఏమీ కూడా ఉండదు. యాక్షన్, ఇమీడియట్ రియాక్షన్. చర్య మరియు వెనువెంటనే ప్రతిచర్య కూడా మనకు ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క WTO చేసేటువంటి అన్ని డిస్ప్యూట్ మెకానిజమ్స్ బైండింగ్ అనేది పార్టీస్. ఎవరైతే కొన్ని దేశాలు ఈ యొక్క వివాదాల్లో తలదూర్చారో, ఏ దేశాలకు వీటి పరంగా జోక్యం అనేది ఉందో వాళ్ళందరూ కూడా ఈ పార్టీస్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి బైండ్ ఓవర్గా ఉండాలి, తప్పనిసరిగా మద్దతుదారులై ఉండాలి. అక్కడ WTO చెప్పినటువంటి నిర్దేశకాలని వీళ్ళందరూ కూడా ఆచరించవలసినటువంటి పరిస్థితి
ఉంటుంది. అందువల్ల సో ఫార్ వీఆర్ అబ్జర్వ్డ్ అండ్ డిస్కస్డ్ ది డిఫరెన్స్ ఐటమ్స్ బిట్వీన్ గ్యాట్ అండ్ డబ్ల్యూటీఓ. గ్యాట్ ఈజ్ ఓన్లీ అగ్రిమెంట్ లైక్, బట్ డబ్ల్యూటీఓ ఈజ్ ఓన్లీ ఆర్గనైజేషనల్ లైక్, which has a legality background and ENO support in the process of implementing the international trade matters for every country in the path of economic development. వెనుకబడిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేయడానికి, అంతర్జాతీయ వర్తకంలో లేదా వాణిజ్య రంగంలో వెలువడేటువంటి అనేక రకాల సమస్యలకి శాంతియుతమైనటువంటి పరిష్కారాలను చూపించడానికి గ్యాడ్ తర్వాత వచ్చినటువంటి ఒక ప్రతిష్టాకరమైనటువంటి అంతర్జాతీయ సంస్థే ఈ యొక్క డబ్ల్యూటీఓ, ప్రపంచ వాణిజ్య సంస్థ. అందువల్ల గ్యాట్కి డబ్ల్యూటీఓకి మనకి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయనేది మనము ఒప్పుకోవాలి. దీస్ ఆర్ ది వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్యాట్ అండ్ డబ్ల్యూటీఓ. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. Under that, first one is rolling plan, నిరంతర ప్రణాళిక. This kind of plan does not have a fixed period, just like 1 year, 5 years. ఈ నిరంతర ప్రణాళిక అనే దానికి ఏ విధంగానూ కూడా నిర్ణీత కాల వ్యవధి అనేది ఉండదు. ఇట్ హ్యాస్ ఓన్లీ డ్యూరేషన్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్. దీనికి ఒక నిర్ణీతమైనటువంటి కాలం మాత్రమే ఉంటుంది. అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. ఇలా ఇది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. యాజ్ ఇట్ మూవ్స్ ఫార్వర్డ్, ఇది ముందుకు వెళ్ళే కొద్దీ ది కంప్లీటెడ్ ఇయర్ విల్ బి డిలీటెడ్. సపోజ్ ఇప్పుడు 2020లో ఉన్నామండి, 2019ని మనం డిలీట్ చేస్తాం అన్నమాట రోలింగ్ ప్లాన్ ఆస్పెక్ట్ దగ్గరికి వచ్చేప్పటికి. అండ్ ది నెక్స్ట్ ఇయర్ విల్ బి యాడెడ్. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ని మనం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళతాం. సో ది ప్లాన్ రోల్స్ కంటిన్యూస్లీ. ఈ విధంగా ఈ ప్రణాళికలు అనేవి ఏమవుతూ ఉంటాయి, కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటాయి. వీటిని మనం నిరంతర ప్రణాళికలు, రోలింగ్ ప్లాన్స్గా ఉన్నాయి. ది ప్లాన్ విచ్ ఈజ్ రోల్స్ ఫ్రమ్ 1 year టు అనదర్. ఏదైనా ఒక ప్రణాళిక ఒక సంవత్సరం నుంచి ఇంకో ప్రణాళికకి ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమన్నారు, రోలింగ్ ప్లాన్ అన్నారు. దీన్ని గున్నార్ మిర్దాల్ అలాగే లక్డావాలా అనేటువంటి 2 ఎకానమిస్టులు వివరించడం అనేది జరిగింది. ది రోలింగ్ ప్లాన్ వాజ్ స్టేటెడ్ అండ్ డిజైన్డ్ బై ది ఎకానమిస్ట్ లైక్ గున్నార్ మిర్దాల్ అండ్ లక్డావాలా. ఈ ఫేమస్ అయినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 2 ఆర్థికవేత్తలు గున్నార్ మిర్దాల్ అండ్ లక్డావాలా అనేటువంటి వాళ్ళు ఈ నిరంతర ప్రణాళికల గురించి మనకు వివరించడం అనేది జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రోలింగ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక. నెక్స్ట్ వన్ ప్లాన్ హాలిడే, ప్రణాళిక విరామము లేదా సెలవు. ప్లాన్ హాలిడే ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యాప్ ఫార్మ్డ్ బిట్వీన్ ది 5-year ప్లాన్స్. ఒక 5-year ప్లాన్కి నెక్స్ట్ వచ్చేటువంటి 5-year ప్లాన్కి మధ్యలో ఉన్నటువంటి టైం గ్యాప్నే మనం ఇక్కడ హాలిడేగా చెప్పడం జరిగింది. ప్లాన్ హాలిడే. ఇట్ ఈస్ ద గ్యాప్ ఆఫ్ టైం బిట్వీన్ 1 5-year ప్లాన్ టు అనదర్ 5-year ప్లాన్. ఒక రకమైనటువంటి మొదటి పంచవర్ష ప్రణాళికకి రెండవ రకమైనటువంటి పంచవర్ష ప్రణాళికకి మధ్యలో ఉన్నటువంటి కాల వ్యవధిని మాత్రమే మనం ఇక్కడ ప్లాన్ హాలిడేగా పిలుస్తున్నాము. ప్రణాళిక విరామంగా లేదా సెలవుగా అభివర్ణిస్తూ ఉన్నాం. ఇన్ దిస్ పీరియడ్ యాన్యువల్ ప్లాన్స్ వుడ్ బి ఇంట్రడ్యూస్డ్ అండ్ ది స్టెప్స్ వుడ్ బి టేకెన్ ఇన్ సచ్ డైరెక్షన్స్. ఎప్పుడైతే ఒక ప్రణాళికకి ఇంకో ప్రణాళికకి మధ్యలో అంతరం అనేది వచ్చిందో ఆ టైంలో మనం ఏం చేస్తాము, వీఆర్ హ్యావింగ్ రెడీ టు ఇంప్లిమెంట్ ఇయర్ ప్లాన్స్ ఆర్ యాన్యువల్ ప్లాన్స్. వార్షిక ప్రణాళికలు లేదా సంవత్సరిక ప్రణాళికలను మనం అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. Later on the 5-year plans would be continued as per schedules. There was plan holiday in India during 1966 to 69. మొట్టమొదటిసారిగా ప్లాన్ హాలిడే ఇండియన్ ప్లానింగ్ సిస్టంలో ఎప్పుడు వచ్చింది, 1966 నుంచి 69 వరకు వచ్చిందండి. 66 to 69. నెక్స్ట్ గ్యాప్ ఎప్పుడు 1990 నుంచి 92 వరకు వచ్చింది. 1990-92 మధ్యలో ఈ యొక్క గ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇన్ దీస్ 2 types ఆఫ్ డ్యూరేషన్స్ వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ ఇయర్ ప్లాన్స్ అండ్ యాన్యువల్ ప్లాన్స్. 66-69లో వచ్చినటువంటి మొదటి సెలవు సమయాన్ని, 90-92కి వచ్చినటువంటి రెండవ సెలవు సమయాన్ని మనం వార్షిక ప్రణాళికలతో భర్తీ చేయడం అనేది గమనించవలసినటువంటి విషయం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్
ప్లాన్ హాలిడే, ప్రణాళిక విరామము లేదా ప్రణాళిక సెలవు. ఓకే, నెక్స్ట్ వన్ యాన్యువల్ ప్లాన్, వార్షిక ప్రణాళిక లేదా సంవత్సర ప్రణాళిక. యాన్యువల్ ప్లాన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ 5-year plans. ది టార్గెట్స్ ఆఫ్ 5-year plans ఆర్ డివైడెడ్ ఇంటూ యాన్యువల్ టార్గెట్స్ అండ్ డీటెయిల్డ్ ప్లాన్స్ విల్ బి ప్రిపేర్డ్ ఇయర్ వైజ్. యాన్యువల్ ప్లాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇయర్ వైజ్ ప్లాన్స్. సంవత్సర ప్రణాళికలు అంటాము. ఇవి ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరానికి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఒక ఇయర్ని మనము ప్రామాణికమైనటువంటి స్టాండర్డైజ్డ్ పీరియడ్గా తీసుకుని దాన్ని బట్టి ప్లాన్స్ అన్నిటినీ కూడా మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. యాన్యువల్ ప్లాన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ 5-year plans. ది టార్గెట్స్ ఆఫ్ 5-year plans ఆర్ డివైడెడ్ ఇంటూ యాన్యువల్ టార్గెట్స్ అండ్ డీటెయిల్డ్ ప్లాన్స్ విల్ బి ప్రిపేర్డ్ ఇయర్ వైజ్ స్కీమ్. ఒక సంవత్సరాన్ని ప్రతిపాదిత సంవత్సరంగా చేసుకుని ఒక సంవత్సరాన్ని ప్రతిపాదిత కాలంగా నిర్ణీత కాలంగా చేసుకొని ఈ వార్షిక ప్రణాళికలను సంవత్సర ప్రణాళికలను మనం అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా సంవత్సరానికి టార్గెట్స్ ఉంటాయి. 5-year ప్లాన్స్లో 5 yearsకి ఏ విధంగా టార్గెట్స్ ఉన్నాయో ఈ ఇయర్ ప్లాన్స్లో కూడా ఒక ఇయర్కే టార్గెట్స్ ఉండటం అనేది జరిగిద్ది అనమాట. కాలం పెరిగినా తగ్గినా అది 1 yearకే పరిమితమైనా లేకపోతే 5 yearsకి మాత్రమే లిమిట్ అయినా టార్గెట్స్ మాత్రం కామన్గా ఉంటాయి. టార్గెట్స్లో రీచ్ అవ్వాల్సినటువంటి పర్సంటేజ్ని మాత్రమే మనము ఇయర్ ప్లాన్ అయితే కొద్దిగా మినిమైజ్ చేస్తాము, 5-year ప్లాన్ అయితే కొద్దిగా ఎక్స్టెండ్ చేయటం అనేది జరిగిద్ది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ యాన్యువల్ ప్లాన్. నెక్స్ట్ వన్ పర్స్పెక్టివ్ ప్లాన్ అండి. ఏ పర్స్పెక్టివ్ ప్లాన్ ఈజ్ ఏ మ్యాక్రో ప్లాన్. దీర్ఘాదర్శి ప్రణాళిక అంటాము. దీన్ని స్థూలమైనటువంటి ప్రణాళికగా కూడా అభివర్ణించడానికి అవకాశం ఉంది. మ్యాక్రో ప్లాన్ ఫార్ములేటెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 to 20 years, లాంగ్ పీరియడ్ అండి. ఈ దీర్ఘాదర్శి ప్రణాళికలో దీర్ఘకాలం అనే దాన్ని మనము జత చేయడం జరుగుతుంది. ఇది 15 లేదా 20 సంవత్సరాల వరకు పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది దీర్ఘాదర్శి ప్రణాళిక. కీపింగ్ ఇన్ వ్యూ ది లాంగ్ టర్మ్ నీడ్స్ అండ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. ఈ యొక్క పర్స్పెక్టివ్ ప్లాన్లో మనం అంతా కూడా లాంగ్ టర్మ్ గోల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ది ప్రాజెక్ట్స్ లైక్ ది అన్ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ ది పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ లైక్ ది వెల్ఫేర్ స్కీమ్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం చేత అమలు చేయబడేటువంటి సంక్షేమ పథకాలు కానీ, పేదరిక నిర్మూలన పథకాలు కానీ, నిరుద్యోగతను నివారించేటువంటి అనేక రకాలైనటువంటి పని దినాలను కల్పించేటువంటి పథకాలు కానీ, ఇలాంటి స్వభావం కలిగినటువంటి దీర్ఘాదర్శి లక్ష్యాలు కలిగినటువంటి ప్రణాళికల్ని మనం ఇక్కడ పర్స్పెక్టివ్ ప్లాన్లో యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏ పర్స్పెక్టివ్ ప్లాన్ ఈజ్ ఏ మ్యాక్రో ప్లాన్ ఫార్ములేటెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 to 20 years, కీపింగ్ ఇన్ వ్యూ ది లాంగ్ టర్మ్ నీడ్స్ అండ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. దీర్ఘకాలంలో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలంలో ఉన్నటువంటి లక్ష్యాలను లేదా ధ్యేయాలను పరిగణనలోకి తీసుకుని ఈ పర్స్పెక్టివ్ ప్లాన్స్ని మనం అమలు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అందువల్ల రోలింగ్ ప్లాన్ అనేది ఒక రకం, అలాగే మనకున్నటువంటి యాన్యువల్ ప్లాన్ అనేది ఒక రకం. థర్డ్ వన్ పర్స్పెక్టివ్ ప్లాన్. నెక్స్ట్కి వచ్చేప్పటికి మనం ఏం చూసాము, ఇయర్ ప్లాన్స్ను కూడా గమనించడం అనేది జరిగింది. అందువల్ల రోలింగ్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్ అండ్ పర్స్పెక్టివ్ ప్లాన్. ఏదైనా ఒక గ్యాప్ ఆఫ్ డ్యూరేషన్, కాల వ్యవధిలో ఒక అంతరం వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏ విధంగా పిలవడం జరిగింది, ప్లాన్ హాలిడే, ప్రణాళిక విరామము లేదా సెలవుగా మనం గుర్తుపెట్టుకోవటం జరిగిందనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ప్లాన్స్ రిలేటెడ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా ఇన్ ది రీజనల్ ఇంబ్యాలెన్సెస్ టాపిక్ వీఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ క్లియర్ కట్ మ్యాటర్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి అనుకున్నాం భారతదేశంలో. అంటే ఏంటి, సమ్ స్టేట్స్ ఆర్ వెరీ డెవలప్డ్, అనదర్ రిమైనింగ్ స్టేట్స్ ఆర్ వెరీ బ్యాక్వర్డ్. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కొన్నేమో బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి, కొన్నేమో చాలా బ్యాక్వర్డ్ స్టేట్స్గా ఉన్నాయి. ఇలా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి, కొన్నేమో అభివృద్ధిలో వెనకబడటానికి అనేక కారణాలు ఉన్నాయని మనం ఒక టాపిక్ని చదివాము, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనుకున్నాం. వీటన్నిటిని మనం రెక్టిఫై చేయడానికి నెక్స్ట్ BRD, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా మనము పేర్కొనడం అనేది జరిగింది. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ బ్యాక్వర్డ్ స్టేట్స్. ఇండియాలో కొన్ని బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉన్నాయి. అవి లిటరసీ లెవెల్లో కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ,
యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటువంటి మ్యాటర్ని తీసుకుని కొన్ని స్టేట్స్ని మనం ఏం చేశాము, బ్యాక్వర్డ్ స్టేట్స్గా ఐడెంటిఫై చేయటం జరిగింది. ఇన్ మోడర్న్ టైమ్స్ హ్యూమన్ వెల్ఫేర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సగటున, సరాసరిగా, సుమారుగా ఒక మానవుడు ఎన్ని సంవత్సరాల పాటు బ్రతుకుతాడు, హిజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆర్ హిజ్ లైఫ్ స్పాన్. నెక్స్ట్ వన్, లిటరసీ లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్. సరాసరిన ఒక వ్యక్తికి ఉన్నటువంటి విద్యార్హతలు, అతని యొక్క చదువు స్థాయి, స్కూలింగ్, పియూసీ లెవెల్, అలాగే గ్రాడ్యుయేషన్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, టెక్నికల్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇలా అనేక రకాలుగా మనం పరిశీలించడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తికి ఉన్నటువంటి విద్యార్హతలను బట్టి కూడా అతని యొక్క ఫార్వర్డ్నెస్ అంటే డెవలప్మెంట్ని మనం ఇక్కడ అంచనా వేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ది ఇండివిజువల్. సమాజంలో, దేశంలో నివసించేటువంటి ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయాన్ని మనం పరిగణనలోకి తీసుకుని అతని యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్, ఫ్యామిలీ స్టేటస్, పూర్, మిడిల్, రిచ్ లెవెల్, ఈ 3 స్టేజెస్లో అతను ఏ స్టేజ్కి సంబంధించినటువంటి హౌస్ హోల్డర్గా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ 5 స్టేట్స్ ఆర్ సో బ్యాక్వర్డ్: బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ ఒరిస్సా. బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిషా. These are the 5 famous backward states in India in comparison with remaining states of the country. భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయు ప్రమాణంలో కానీ, లిటరసీ లెవెల్, అక్షరాస్యతా శాతంలో కానీ, తలసరి ఆదాయ స్థాయిల్లో కానీ బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా అనేటువంటి ఈ 5 రాష్ట్రాలు ఆర్థికంగా, చదువులోను, ఆయు ప్రమాణంలోను, ఈ యొక్క తలసరి ఆదాయం అనేటువంటి పరిగణనలోకి తీసుకున్నటువంటి అంశాల్లోనూ చాలా వెనకబడి ఉన్నాయి. అందుకని వాట్ ఆర్ ది బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే మనం ఏం చెప్తామండి, బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా అని చెప్పి చెప్పక తప్పదు. నెక్స్ట్ వన్, లిబరలైజేషన్. ఇట్ రిఫర్స్ టు ది రిలాక్సేషన్ ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్. ప్రీవియస్ గవర్నమెంట్, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి అవరోధాలని మనం ఏం చేస్తున్నాం, సులభతరం చేసుకోవటం అనేది జరిగింది. ఇన్ ఏరియాస్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీస్, సాంఘికపరమైన, ఆర్థికపరమైనటువంటి విధానాల్లో కానీ, తీర్మానాల్లో కానీ ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ని మనం ఏం చేస్తున్నాం, రిలాక్స్, సులభతరం, ఈజీ చేయడం అనేది జరిగింది. వీఆర్ మేక్ ఇట్ ఈజియర్ మేనర్. దస్ వెన్ గవర్నమెంట్ లిబరలైజ్ ట్రేడ్ మీన్స్ ఇట్ హ్యాజ్ రిమూవ్డ్ ది టారిఫ్. టారిఫ్ అంటే నిన్న మనం చదువుకున్నామండి, ట్యాక్స్ మ్యాటర్స్ అని చెప్పి చెప్తాం, పన్నులకు సంబంధించినటువంటి విషయాలు. సబ్సిడీస్ అంటే డిస్కౌంట్స్ ఆర్ కన్సెషన్స్. ది కన్సెషన్స్ విచ్ ఆర్ మేడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ ఎక్సెట్రా. ఏవైనా సరే గరిష్ట పన్నుల విషయంలో కానీ, కేంద్రం విధించేటువంటి పన్నుల విషయంలో కానీ మనకు అనేక రకాల కన్సెషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని మనం ఏమని పిలుస్తున్నాం, సబ్సిడీస్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ అదర్ అండర్ ఎంప్లాయ్మెంట్ రెస్ట్రిక్షన్స్, ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అవరోధాలు. ఆన్ ది ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ కంట్రీస్. అది 2 దేశాల మధ్య కానీ, అనేక దేశాల మధ్య కానీ ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ అనేది జరిగేటప్పుడు మనం లిబరలైజేషన్ అనేటువంటి ఒక రిలాక్సేషన్ మెథడ్స్లోకి వెళ్ళడం జరిగింది ఆఫ్టర్ ది 1991 ఎల్పిజి పాలసీ. 1991లో వచ్చినటువంటి సరళీకరణ ఆర్థిక విధానాల ద్వారా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనేటువంటి ఎల్పిజి పాలసీ, రావ్ అండ్ మన్మోహన్ పాలసీ, న్యూ ఎకనామిక్ పాలసీ, నూతన ఆర్థిక విధానము, అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు పాలసీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనేటువంటి 3 రకాల ఆర్థిక విధానాలను 91 పాలసీ తర్వాత మనము ఇంట్రడ్యూస్ చేసుకోవటం అనేది జరిగింది. వాటిల్లో వచ్చిందే ఈ యొక్క లిబరలైజేషన్ అనేటువంటి సిస్టమ్. దీంట్లో రిలాక్సేషన్ ఇస్తాము, పాత ప్రభుత్వాలు పెట్టినటువంటి అవరోధాలకు, నిబంధనలకు మనం ఒక రకమైనటువంటి సులభమైన మార్గాన్ని ఈ సభ్య దేశాలకు, డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు,
ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ ఎగుమతి లేదా దిగుమతి దేశాలకు కల్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ట్రేడ్లో ట్యాక్స్ మ్యాటర్స్లో రిలాక్సన్స్ చేస్తాము. అలాగే వీఆర్ రెడీ టు ప్రొవైడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సబ్సిడీస్ ఆర్ కన్సెషన్స్ టు ది మెంబర్ పార్టీస్, దట్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆర్ ఇంపోర్టింగ్ కంట్రీస్. సభ్య దేశాలుగా ఉన్నటువంటి దేశాలు, అంతర్జాతీయ వర్తకము వాణిజ్యంలో పాల్గొనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పన్నుల్లో కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క రాయితీలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సబ్సిడీస్, కొన్ని రకాలైనటువంటి కన్సెషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిద్ది. ఈ విధానాలకు సంబంధించి రెండు దేశాల మధ్య కానీ అనేక దేశాల మధ్య కానీ ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వేసి మనకి ఈజియర్ మేనర్లో జరగడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లిబరలైజేషన్ ప్రాసెస్, సరళీకరణమైనటువంటి ఆర్థిక విధానం. ఈ విధానం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా పూర్ కంట్రీస్ డెవలప్డ్ స్టేజ్కి వచ్చినటువంటి సందర్భాలను మనము గమనించడానికి అవకాశం ఉంటుంది. వైవీఆర్ ఇంట్రడ్యూస్డ్ 91 ఎల్పిజి పాలసీ. అసలు ఏ మోటివ్తో మనం 1991లో ఈ యొక్క ఎల్పిజి అనేటువంటి రావ్ అండ్ మన్మోహన్ సింగ్ పాలసీ అనేటువంటి ఒక కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేసుకున్నామంటే, ది డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన సంపన్నవంతమైనటువంటి దేశాల జాబితాని పెంచుకోవాలి. స్వర్ణ మేడం ఒక్కలే రిచ్ అయితే కుదరదు, కేవీఆర్ సార్ కూడా రిచ్ అవ్వాలి. వీళ్ళందరితో పాటు మన చుట్టుపక్కల ఉండేటువంటి ఇరుగు పొరుగు వారు, నిర్మలా మేడం గారు కానీ, స్వర్ణ మేడం గారు కానీ, స్వప్న మేడం గారు కానీ, మనందరినీ నడిపిస్తున్నటువంటి పుష్పలత గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆదాయాలను పెంచుకొని రిచ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక్కో దేశము సంపన్నవంతమైనటువంటి దేశంగా మారిద్ది. ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి రిచ్ కంట్రీస్ యొక్క నెంబర్ను మనం ఏం చేయొచ్చండి, పెంచుకుంటూ పోయేటువంటి అవకాశం ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ గ్లోబలైజేషన్. ఎల్పిజిలో మనము 3 రకాల పాలసీస్ అనుకున్నాం కదా, దాంట్లో ఒక రకమైనటువంటి విధానమే ఈ యొక్క గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ లేదా విశ్వీకరణ. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ వేరియస్ ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ without creating any hindrance or obstacle in the free flow of goods and services, technology, capital, even labor or human capital. Okay, we are ready to move from one country to another for the purpose of realization of economic development. For this style of achievement of development of the goals, we are ready to achieve free flow of goods and services, technology, క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. వస్తు సేవలను మాత్రమే సులభతరంగా దేశాలను దాటించడం కాదు, ఎగుమతి చేయడం కాదు, దిగుమతి చేయడం కాదు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సులభతరమైనటువంటి విధానాల్లో రెండు దేశాల మధ్య మార్చుకోవచ్చు. అనేక ప్రపంచ దేశాల మధ్య కూడా మనము సహాయ సహకారాలు అందించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మూలధనం అండి, క్యాపిటల్. వీఆర్ రెడీ టు ఎక్స్పోర్ట్ క్యాపిటల్ టు వన్ కంట్రీ, వీఆర్ రెడీ టు ఇంపోర్ట్ క్యాపిటల్ టు అవర్ కంట్రీ. అంతేనా కాదా? మూలధనాన్ని మన దేశం నుంచి వేరే దేశానికి ఎగుమతి చేయడము, వేరే దేశంలో ఉన్నటువంటి మూలధనపరమైనటువంటి సరంజామాన్ని మన దేశానికి దిగుమతి చేసుకోవటం. వెదర్ ఇట్ ఈజ్ టైప్ ఆఫ్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్, అది ఎగుమతి రకమైనా కావచ్చు, దిగుమతి రకమైనా కావచ్చు. ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టుబడి కంపల్సరీగా మనం అందరం ఏం చేస్తూ ఉంటాము, ఎగుమతి దిగుమతి మూలధన వస్తువుల్ని చేస్తూ ఉంటాం. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఆల్సో, మానవ మూలధనం అండి, దీన్నే హెచ్ఆర్ అని కూడా పిలుస్తున్నారు. మానవ వనరులను కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి మనం ఎగుమతి దిగుమతి చేసుకునేటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి దశలోకి మనందరం కూడా వచ్చేసాం. ఇంటర్నేషనల్ ట్రేడ్లో బిగినింగ్లో ఇనీషియల్ స్టెవెల్లో మనం ఏం చెప్పేవాళ్ళం, ఇట్ ఈజ్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవాళ్ళం. వస్తు సేవలు చాలా సులభమైనటువంటి పద్ధతిలో దేశాల మధ్య ఎగుమతి దిగుమతి వ్యాపారం రూపంలో మారిపోతూ ఉన్నాయి. ఒక దేశానికి ఇంకో దేశానికి సరుకుల్ని రవాణా చేసుకుంటున్నాము, అనేక దేశాల మధ్య సరుకు రవాణా జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇన్ ది మోడర్న్ పీరియడ్ వీఆర్ హ్యావింగ్ వన్ న్యూ మీనింగ్ ఫర్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్. అధునాతన కాలంలో అంతర్జాతీయ వర్తకానికి ఒక కొత్త అర్థాన్ని కూడా మనం ఇచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇట్ ఈస్ ద ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఆర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో చెప్పుకోదగినటువంటి హ్యూమన్ రీసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనం కానీ మానవ వనరులు కానీ
అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఫ్రీ ఫ్లో వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది. అందువల్ల సరుకు రవాణా విషయంలోనే కాదండి ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది మానవ మూలధనం విషయంలో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే చూడండి, ఎంబీబీఎస్ ఇన్ చైనా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ కనపడతా ఉంటుంది న్యూస్ పేపర్లో, అవునా కాదా? వాంటెడ్ వర్కర్స్ ఫర్ ది యూఎస్ఏ అని చెప్పి కనపడతా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లో. అంటే ఎంబీబీఎస్ అనేటువంటి ఒక వైద్య విద్యా చదువుని చైనాలో చదవచ్చు వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జాము. అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా ఇండియాలో మనం క్వాలిఫై కాకపోతే చైనా దేశానికి వెళ్ళి లక్షల రూపాయలు డొనేషన్ కట్టి మనం ఎంబీబీఎస్ చదువును పూర్తి చేసుకుని భారతదేశానికి వచ్చి వైద్య విధానంలో మనం కూడా నిపుణత సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే చాలామంది శ్రామికులు కావాలి అమెరికాలో పనిచేయడానికి అని చెప్పి మనం పేపర్ ప్రకటన చూస్తూ ఉంటాం. ఇలా అనేక మంది శ్రామికులు ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు కానీ, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాళ్ళు కానీ, పిజ్జా డెలివరీ బాయ్స్గా ఉండేవాళ్ళు కానీ, ఇలా అనేక రకాలైనటువంటి వృత్తుల్లోకి వెళ్ళేటువంటి మానవ మూలధనాన్ని, మానవ వనరుల్ని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనం ఏం చేస్తున్నాం, అనేక రకాలుగా చేరవేసుకునేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా మనం గ్లోబలైజేషన్ టెక్నిక్ అంటాము. అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచీకరణ లేదా విశ్వీకరణకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పక తప్పదు. అందువల్ల గ్లోబలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ వేరియస్ ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ హిండ్రెన్స్ ఆర్ ఆబ్స్టికల్. హిండ్రెన్స్ ఏంటంటే మీనింగ్ ఒక స్పీడ్ బ్రేకర్ అనమాట. దాన్ని మనం ఏం చేయాలి, వీఆర్ రెడీ టు ఓవర్కమ్. ఎప్పుడైతే ఆ యొక్క అవరోధాన్ని అధిగమించగలుగుతామో అప్పుడు మనకు కావాల్సిన వస్తు సేవలు వేరే దేశం నుంచి తెచ్చుకోగలుగుతాం, వేరే వాళ్ళకి కావాల్సినటువంటి వస్తు సేవలు పంపించగలుగుతాం అన్నమాట. ఈ విధంగా మనం చేయాలి అంటే హ్యూమన్ రీసోర్సెస్ కూడా ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అవ్వాలి, టెక్నాలజీ అదేవిధంగా జరగాలి, క్యాపిటల్ కూడా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల గ్లోబలైజేషన్ ప్రాసెస్ ద్వారా ప్రపంచం మొత్తం ఏమైపోయింది, ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ రోజున అమెరికా దేశము, రష్యా దేశము, జపాన్ దేశము, సింగపూర్ దేశం అని పిలవడానికి అవకాశం లేదండి. ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా పిలుస్తున్నాం, ఒక రిమోట్ విలేజ్గా పిలుస్తున్నాం. ఎందుకని, టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఆ రేంజ్లోకి వచ్చేసింది. ప్రపంచ దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం యొక్క అభివృద్ధి ఆ స్థాయిలో అన్ని దేశాల్లోనూ కూడా జరిగింది. కాబట్టి ఈ రోజున మన చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటే ప్రపంచం మొత్తం కూడా మన చేతిలో ఉన్నట్టుగానే మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి నెట్ యాక్సెస్ అలా ఉంది, మనకున్నటువంటి మొబైల్ నెట్వర్క్ ఆ విధంగా పనిచేస్తున్నటువంటి సందర్భాలని మనం గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ అండి, ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ. In the place of public sector, we are ready to develop private sector. It is the general process of involving the private sector in the ownership or operation of the state-owned industries or enterprises. రాష్ట్ర సరిహద్దుల్లో కానీ, కేంద్ర సరిహద్దుల్లో కానీ, యాజమాన్యంలో కానీ నడపబడుతున్నటువంటి అనేక రకాల ఇండస్ట్రీస్, ఈ ఎంటర్ప్రైజెస్, షాపింగ్ ఐటమ్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతున్నాయి, పబ్లిక్ సెక్టార్ ఓనర్షిప్ ఆపరేషన్ నుంచి దేనికి మారుతున్నాయండి, ప్రైవేట్ సెక్టార్ ఓనర్షిప్ ఆపరేషన్లోకి మారుతున్నాయి. ఇలాంటి ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నాం, ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ అంటున్నాం. ప్రైవేటైజేషన్ ఈజ్ ప్రాసెస్ బై విచ్ ది గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ది ప్రొడ్యూసింగ్ యాక్టివిటీ ఫ్రమ్ ది పబ్లిక్ సెక్టార్ టు ప్రైవేట్ సెక్టార్. ఉత్పత్తి నియంత్రణ అలాగే వ్యాపార నియంత్రణ ఈ రెండూ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో నుంచి ఎవరికి తర్జుమా చేయబడుతున్నాయి, ఎవరికి బదిలీ చేయబడుతున్నాయి, ప్రైవేట్ సెక్టార్కి బదిలీ చేయబడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉత్పత్తి కార్యకలాపాలు కానీ అలాగే దేశాలకు చేరవేసేటువంటి ఆ యొక్క కార్యకలాపాలను కానీ ఎవరు చూశారు, గవర్నమెంటే ఒక పార్టీలాగా చూసింది. గవర్నమెంటే ఒక రకమైన వ్యాపార సంస్థ, ఏజెన్సీలాగా వీటన్నిటిని యాజమాన్యం చేసింది. కానీ త్రూ 1991 ఎల్పిజి పాలసీ, 1991లో వచ్చినటువంటి సులభతరమైనటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ఈ యొక్క ఉత్పత్తి విధానాలు కానీ, దేశాలకు పంపిణీ చేసేటువంటి విధానాలు కానీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయండి, ప్రైవేట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. అలాగే ఈ రోజున మనం కొత్తది వింటున్నాం, పీపీపీ అని, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యపరమైనటువంటి యాజమాన్యాలను కూడా గమనిస్తున్నాం. పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ పార్ట్నర్షిప్ అంటున్నాం, అంతే కదా.
సోల్గా ఓన్లీ పబ్లిక్ సెక్టారే డెవలప్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ని చేయలేకపోవచ్చు. అలాగే సోల్గా ప్రైవేట్ సెక్టార్ చేయాలంటే చేయలేకపోవచ్చు. ఇప్పుడు స్వర్ణ ఒక్క మేడం గారే కలిసి అన్ని పనులు చేయాలంటే చేయలేరు. వాళ్ళతో పాటు ఇంకో నలుగురు మేడమ్స్ని జత చేసామనుకోండి, వాళ్ళల్లో హెచ్ఆర్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఇంకా పెరుగుతాయి. ఆ నలుగురు ఐదుగురు కలిపి చక్కగా ఒక టీం వర్క్ లాగా వాళ్ళ టాలెంట్ మొత్తాన్ని ప్రూవ్ చేసుకుని నూతనోత్సాహంతో లక్ష్యాల వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటారు. దానివల్ల టార్గెట్ రీచింగ్ అనేది చాలా తక్కువ టైంలో జరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఏదైనా అంతే, సింగిల్ ఇండివిజువల్ చేసేటువంటి వర్క్కి 4 or 5 మెంబర్స్ ఒక టీం, ఒక బృందంలాగా ఏర్పడి చేసేటువంటి పనికి చాలా వేరియేషన్ మనం గమనిస్తూ ఉంటాము. వచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్స్లో కూడా విపరీతమైనటువంటి ఆ యొక్క రికార్డులను మనం నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ప్రైవేటైజేషన్లో ఓన్లీ ప్రైవేట్ సెక్టారే అన్ని పనులు చేయాలంటే చేయలేకపోవచ్చు. అలాగే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టారే అన్ని పథకాలని అన్ని ప్రాజెక్ట్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేయచ్చు. ఎందుకని? ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, సూపర్వైజరీ మ్యాటర్స్ ఉంటాయి, అలాగే దీని మధ్యలో టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి అనేక రకాల మ్యాటర్స్ ఉంటాయి. వీటిల్లో ఏ మ్యాటర్కైనా గవర్నమెంట్ సెక్టార్ సరెండర్ అయిపోవచ్చు. నిధుల కొరత వల్ల కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే లేబర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, శ్రామిలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు. ఇలాంటి ఏ స్థాయిలో ఏ సమస్యలు ఉత్పన్నమైనా మనం అనుకున్న పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ ఏమైపోతాయండి, మధ్యలోనే నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి అవరోధాలు వచ్చినప్పుడు వీఆర్ రెడీ టు ట్రాన్స్ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్, స్కీమ్ ఆర్ ప్రాజెక్ట్ టు ది అనదర్ సెక్టార్. వాట్ ఈస్ దట్ సెక్టార్? యాజ్ ఆప్షన్ ప్రైవేట్ సెక్టార్. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని ఒడ్డున పడేయటానికి ఇంకొక రంగం ఉంది, అదే ప్రైవేట్ సెక్టార్ అన్నమాట. కాకపోతే ఫంక్షనింగ్లో ఈ రెండు సెక్టార్స్ మధ్య ఒక రకమైనటువంటి డీవియేషన్ మనం గమనించక తప్పదు. పబ్లిక్ సెక్టార్ ఆల్వేస్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ప్రభుత్వ రంగము, ప్రభుత్వ యాజమాన్య సంస్థలు ప్రజలకు ఎప్పుడూ కూడా సంక్షేమాన్ని, శ్రేయస్సుని, లాభాలు కలిగించడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. బట్ వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్, మరి ప్రైవేట్ రంగాల వాళ్ళు ఎప్పుడూ కూడా లాభాపేక్షతోనే పనిచేస్తూ ఉంటారు. ఆల్ ప్రైవేట్ ఎంటర్ప్రెనర్స్, ఆల్ ప్రైవేట్ ఎంటర్ప్రైజర్స్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ ది మోటివ్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. లాభాలను అధికం చేసుకోవడానికి, వాళ్ళకు వచ్చే లాభాలని సంవత్సరం కుములేటివ్గా రెట్టింపు చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మోటివ్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కొన్ని విపత్కరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ సెక్టార్ ప్రాజెక్ట్స్ని ప్రైవేట్ సెక్టార్కి, ప్రైవేట్ సెక్టార్ ప్రాజెక్ట్స్ని పబ్లిక్ సెక్టార్కి హ్యాండ్ ఓవర్ చేయక తప్పదు. కాకపోతే ఇక్కడ మనం వన్ వే ట్రాఫిక్ని గమనిస్తూ ఉంటాం. పబ్లిక్ నుంచి ఎవరికి వెళ్తాయండి? ప్రైవేట్కి వెళ్తాయి, కానీ ప్రైవేట్ నుంచి పబ్లిక్కి వెళ్ళేటువంటి పరిస్థితి చాలా వరకు మనం గమనించినటువంటి సందర్భాలు అరుదుగా చెప్పడానికి అవకాశం అనేది ఉంది. అందువల్ల దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్రైవేటైజేషన్. ప్రైవేటీకరణ అనేటువంటి ఒక ఆర్థిక సంస్కరణ. ఇట్ ఈస్ ద జనరల్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ది ప్రైవేట్ సెక్టార్ ఇన్ ది ఓనర్షిప్ ఆర్ ఆపరేషన్ ఆఫ్ ఏ స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్. Privatization is process by which the government transfers the producing activity from the public sector to private sector. ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని కానీ, అలాగే పంపిణీకి సంబంధించినటువంటి సామర్థ్యాలు కానీ ప్రభుత్వ రంగ యాజమాన్యం నుంచి ప్రైవేట్ రంగ యాజమాన్యానికి మనం బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి టెక్నిక్ని ఏమని పిలుస్తున్నామండి? ప్రైవేటైజేషన్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. నెక్స్ట్ వన్, డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ. వీఆర్ రెడీ టు క్యాన్సల్ అవర్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ ఇన్ ది పబ్లిక్ సెక్టార్. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆర్ ఎల్పిజి పాలసీ రెజల్యూషన్, 1991 తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వీఆర్ రెడీ టు ఇంట్రడ్యూస్ అనదర్ న్యూ ప్రిన్సిపల్ ఇన్ అవర్ ఇంటర్నేషనల్ మ్యాటర్స్. అంతర్జాతీయమైనటువంటి విషయాల్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక టర్మ్ను మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటం జరిగింది. పెట్టుబడుల ఉపసంహరణ. డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. అంతే కదా, డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి వద్దు అని వెనక్కి తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? ఎక్కడ తీసుకుంటున్నాం? అది పబ్లిక్ సెక్టార్లో తీసుకుంటున్నాం అంటే అది ఆటోమేటిక్గా రేపు దేనికి వెళ్ళిపోతుంది? ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోయింది. ఇట్ మీన్స్ రెడ్యూసింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టార్.
ప్రభుత్వ రంగంలో పెట్టేటువంటి పెట్టుబడుల శాతాన్ని తగ్గిస్తూ అదే స్థాయిలో ప్రైవేట్ రంగంలో పెట్టేటువంటి పెట్టుబడులను ఏం చేస్తున్నామండి మనము పెంచుకుంటూ పోతున్నాం. ది ప్రాసెస్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఈక్విటీ అండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. హియర్ వీఆర్ రెడీ టు సేల్ ఆఫ్ గవర్నమెంట్ ఈక్విటీ. ప్రభుత్వం యొక్క వాటాలను మనం ఏం చేస్తున్నాం, అమ్మ చూపుతున్నాము. ప్రైవేట్ సెక్టార్లో బాగా పేరుగాంచినటువంటి స్వర్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి అమ్మటానికి సిద్ధంగా ఉన్నాం. పబ్లిక్ సెక్టార్ ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయలేకపోతుంది. మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ని ఎవరికి అమ్మాయి చేయడానికి సిద్ధపడుతున్నాం, స్వర్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్. మరి స్వర్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది పబ్లిక్లో ఉందా ప్రైవేట్లో ఉందా అంటే ప్యూర్గా అది ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీ. స్వచ్ఛందంగా పూర్తిగా ఆ యొక్క స్వర్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక యాజమాన్య సంస్థ. మనం ఎప్పుడైతే టెండర్ నోటీస్ పేపర్లో ఇచ్చామో, సేల్ ఆఫ్ నోటీస్ ఇచ్చామో, ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రైవేటు వాణిజ్య సంస్థలు ముందుకొచ్చి టెండర్స్ ఇస్తాయి. ఈ విధంగా వాళ్ళు వచ్చి వరుసలో నిలబడినప్పుడు ఎవరైతే తక్కువగా కొటేషన్ ఇస్తారో వాళ్ళకి ఇండస్ట్రీని యొక్క ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఆ రోజు నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ప్రాజెక్టు మొత్తాన్ని వాళ్ళ యొక్క సొంత పెట్టుబడుల మీద ఫుల్ఫిల్ చేసి పూర్తి చేస్తారు. వాళ్ళకి అనేక రకాల దశల్లో గవర్నమెంట్ బిల్స్ని ఆ యొక్క అమౌంట్ని శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి. ఈ విధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటి కొత్త ఆర్థిక విధానంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటాదానాన్ని ఎవరికి అమ్ముతున్నామండి, ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి పారిశ్రామిక రంగ నిపుణులకు అమ్మ చూపటం అనేది జరిగింది. గవర్నమెంట్స్ ఈక్విటీ ఇన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బిగాన్ డ్యూరింగ్ 92-93. 91లో పాలసీ వచ్చింది. ది వెరీ నెక్స్ట్ ఇయర్ అండి 92-93లోనే ఈ యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ని మనం ఇంకొద్దిగా వేకప్ చేయటం అనేది జరిగింది. ఇది మొత్తం దేంట్లో వచ్చింది మనకి 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్లో వచ్చింది. 1991 విధాన తీర్మానంలో వచ్చింది. ఇది ఎల్పిజి విధానంతో పాటు సరి సమానమైనటువంటి విధానం. అందువల్ల డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఇట్ మీన్స్ రెడ్యూసింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టార్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడుల శాతాన్ని మనం ఏం చేస్తున్నాం, మినిమైజ్ చేస్తున్నామా మ్యాక్సిమైజ్ చేస్తున్నామా. వీఆర్ రెడీ టు మినిమైజ్ ది ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బికాస్ వీఆర్ నాట్ హ్యాండ్లింగ్ capabilities are low by the private public sector and supervisory functions are very low in the public sector. The process of disinvestment or selling of government's equity in public sector units began during 92-93. 91లో పాలసీ వచ్చింది అనుకున్నాం కదండి. ది వెరీ నెక్స్ట్ ఇయరే ఈ విధంగా గవర్నమెంట్ ఈక్విటీని మనము సేల్ ఆఫ్ చేయడానికి సిద్ధపడ్డాం. 92-93 సంవత్సరంలో ఈ యొక్క ప్రాసెస్ అనేది బిగిన్ అయింది. దీనికి మొత్తానికి ఒక రకమైనటువంటి తెరదించినటువంటి పాలసీ ఏంటి, 91 పాలసీ, 1991 పారిశ్రామిక విధాన తీర్మానము. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వన్ అండి ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ వేర్ ది ఇన్వెస్టర్ రిటైన్స్ కంట్రోల్ ఓవర్ ది ఇన్వెస్ట్మెంట్. FDI helps to increase the productive capacity of the economy. The FDI has been increased from 9.7 billion in 1990-91, 56.67 billion as 2006 and 2007. విదేశీ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఏదైనా ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఏం రావాలి, దీంట్లోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇండియా బీయింగ్ యాజ్ డెవలపింగ్ ఎకానమీ, భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంది. దీన్ని డెవలప్డ్ ఎకానమీ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి హోమ్ ఇన్వెస్ట్మెంట్స్, స్వదేశం కంపెనీలు, స్వదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పెట్టేటువంటి పెట్టుబడులతో పాటు వీఆర్ రెడీ టు వెల్కమ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఎకనామిక్ మ్యాటర్స్. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో భారతదేశాన్ని కూడా ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మనం నిలపాలి అంటే తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తులు పెట్టేటువంటి పెట్టుబడులతో పాటుగా వీఆర్ రెడీ టు ఇంట్రడ్యూస్ ఆర్ వెల్కమింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. అనేక దేశాలకు సంబంధించినటువంటి విదేశీ పెట్టుబడులను కూడా మనం స్వాగతించక తప్పదు. ఈ విధంగా స్వాగతిస్తేనే ఇక్కడున్నటువంటి విదేశీ పెట్టుబడుల యొక్క జోక్యంతో మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల యొక్క సంఖ్య,
అలాగే పోటీ విధానము, ఉత్పత్తి నాణ్యత, సరుకుల లభ్యత ఇవన్నీ కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల వీఆర్ రెడీ టు వెల్కమ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ ఇన్ ది కంట్రీస్ లైక్ ఇండియా. భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ఇలాంటి దేశాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మనం కంపల్సరిగా గ్రీన్ కార్పెట్ వేసి స్వాగతం పలకాల్సిన అవసరం అనేది ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ వేర్ ది ఇన్వెస్టర్ రిటైన్స్ కంట్రోల్ ఓవర్ ది ఇన్వెస్ట్మెంట్. విదేశీయులు పెట్టుబడులు పెట్టినప్పుడు ఏమవుతుందండి, వాళ్ళ పెట్టుబడి మొత్తం మీద పూర్తిగా నియంత్రణాధికారం వాళ్ళకే ఉంటుంది. ఎఫ్డిఐ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్టివ్ కెపాసిటీ. ఎప్పుడైతే విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి వస్తూ ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యం బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఎకానమీ ఇంకా స్ట్రాంగర్గా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎడ్యుకేటెడ్ యూత్ మొత్తానికి ఎంప్లాయబిలిటీ, ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ది ఎఫ్డిఐ ఇన్ ఇండియా హ్యాజ్ ఇంక్రీజ్డ్ 9.7 billion in 1991 to 56.67 billion in 2006 and 7. 90-91లో చూస్తే 9.7 బిలియన్లు ఉన్నటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 56.67% 2006-7 సంవత్సరంకి వచ్చేపాటికి పెంచుకోవడం అనేది జరిగింది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. వాట్ we are discussed in our present day class? First of all, we are observed GATT and WTO differences. GATT అనేటువంటి ఒక ఒప్పందానికి WTO అనేటువంటి ఒక ప్రపంచ వాణిజ్య సంస్థకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం గమనించాము. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లైక్ రోలింగ్ ప్లాన్, ప్లాన్ హాలిడే, యాన్యువల్ ప్లాన్, పర్స్పెక్టివ్ ప్లాన్, బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, globalization, disinvestment and FDI. With this, we are completed 7th chapter. ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి 7వ పాఠాన్ని మనము విజయవంతంగా ఈ రోజుతో పూర్తి చేశాము. ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. పర్యావరణానికి సంబంధించినటువంటి 8వ పాఠంలోకి మనం రాబోయే క్లాస్లో వెళ్తాం. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఒకసారి రివైజ్ చేయండి. ఇవన్నీ రివైజ్ చేస్తే టెక్నికల్గా మనం కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.